హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు కరెంట్ అఫైర్స్ కూడా చూద్దాం. ఈరోజు అయితే చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ రావడం జరిగింది. వాటితో పాటు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు కరెంట్ అఫైర్స్ కూడా అందించడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సు జస్ట్ 500 రూపీస్కే 6 months వ్యాలిటీ తోటి అందిస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ అనేది మన యాప్లో అందుబాటులో ఉంది. అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి. విన్న తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. దాంతోపాటు ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్ 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్స్ అయితే తీసుకోవచ్చు. దానికి సంబంధించి కూడా మన యాప్లో అయితే ఉన్నాయి. ఇంకా టెస్ట్ సిరీస్ కావచ్చు. ఇక వాటికి సంబంధించి టెస్ట్ సిరీస్లో భాగంగా తెలంగాణ చరిత్ర, అదేవిధంగా ఉద్యమ చరిత్ర అండ్ జనరల్ సైన్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉన్నాయి. దీంతో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. వీటికి సంబంధించిన శాంపిల్ టెస్ట్లు కావచ్చు, శాంపిల్ పీడిఎఫ్స్ కూడా యాప్లో అందుబాటులో ఉంటాయి. ఒకసారి చూసి చెక్ చేసిన తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 1 ప్రిలిమ్స్ రిజల్ట్స్కు బ్రేక్ అనే టైటిల్ తోటి వెలుగు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. మహిళా రిజర్వేషన్పై క్లారిటీ వస్తేనే ఇచ్చే ఛాన్స్, హారిజెంటల్ విధానమే వర్తింపజేయాలన్న హైకోర్టు, వర్టికల్ విధానంలో TSPSC నోటిఫికేషన్, కోర్టు తుది తీర్పు తర్వాతే ఫలితాలంటున్న అధికారులు అని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్ రిజల్ట్స్పై అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది. మహిళా రిజర్వేషన్పై ఇంకా స్పష్టత రాకపోవడంతో అందరిలో ఆందోళన మొదలైంది. వర్టికల్ విధానంలో TSPSC నోటిఫికేషన్ ఇవ్వగా హారిజెంటల్ విధానమే అమలు చేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే హైకోర్టు ఆదేశాలు ఇచ్చి నెలన్నర గడిచినా ఇప్పటి వరకు రాష్ట్ర సర్కార్ నుంచి ఎలాంటి స్పందన లేదు. మరోపక్క కోర్టు తుది తీర్పు తర్వాతే ముందుకు పోయేటువంటి యోచనలో TSPSC ఉన్నట్లు కనిపిస్తుంది. దీంతో ఆ తీర్పు వచ్చే వరకు ప్రిలిమ్స్ రిజల్ట్స్ ప్రకటించేటువంటి సూచన అయితే కనబడట్లేదని చెప్పేసి ఇక్కడ మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ చూడవచ్చు. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి కంటిన్యూషన్ న్యూస్ కనుక చూసినట్లయితే రాష్ట్రంలో 503 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి ఏప్రిల్ నెల ఆఖరులో TSPSC నోటిఫికేషన్ ఇచ్చింది. సో వర్టికల్ విధానంలో రిజర్వేషన్లు అమలు చేసి జనరల్ కేటగిరీలో 278 పోస్టులు, ఉమెన్స్ కేటగిరీలో 225 పోస్టులను భర్తీ చేస్తామని వెల్లడించింది. అయితే మహిళలకు ప్రత్యేకంగా 33% రిజర్వేషన్లు అమలు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో తాము నష్టపోయేటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి రోహిత్ కావచ్చు, బాలకృష్ణ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. సో దీనిపై వాదన విన్నటువంటి హైకోర్టు హారిజెంటల్ పాత విధానాన్నే అమలు చేయాలని సెప్టెంబర్ నెలాఖరులోగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే రిజర్వేషన్ల కేటగిరీలో కాకుండా జనరల్ కోటాతో కలిపి మొత్తం 33% మంది మహిళలను ఉద్యోగాల్లో నియమించాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని ఆదేశించింది. సో తదుపరి విచారణను ఈ నెల 1కి వాయిదా వేసిందని చెప్పేసి ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. అయితే ఇక్కడ మనకు హారిజెంటల్ విధానం, అదేవిధంగా వర్టికల్ విధానం అంటే ఏంటంటే, సో ఇక్కడ జనరల్గా వర్టికల్ విధానం అంటే మనం SC, ST, BC వాళ్ళకు ఏదైతే రిజర్వేషన్ ఉంటుంది కదా, సో వాళ్ళకు ఉన్నటువంటి రిజర్వేషన్ కంటే ఎక్కువ మంది కూడా సెలెక్ట్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక రిజర్వేషన్ 15% కనుక తీసుకుంటే వాళ్ళు ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయిన వాళ్ళు ప్లస్ ఈ 15% అంటే వాళ్ళ యొక్క రిజర్వేషన్ మించి మనం ఎక్కడ చూస్తాం, వర్టికల్ రిజర్వేషన్లో చూస్తాం. కాకపోతే ఈ హారిజెంటల్ రిజర్వేషన్ అనేది మనం దానే స్పెషల్ రిజర్వేషన్ అని చెప్పేసి అంటాం. సో దీనిలో మనకు ఈ ఉమెన్ రిజర్వేషన్ కావచ్చు, అదేవిధంగా స్పోర్ట్స్ కోటాకు సంబంధించి, వికలాంగులకు సంబంధించిన రిజర్వేషన్ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళకి కేటాయించినటువంటి రిజర్వేషన్ మించి సెలెక్ట్ కావద్దన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉమెన్ రిజర్వేషన్ 33% ఉంది. సో వీళ్ళు ఓపెన్లోనే 33% కనుక సెలెక్ట్ అయినట్లయితే సో మళ్ళీ వాళ్ళ రిజర్వేషన్కి సంబంధించి మళ్ళీ 33% ఇవ్వకూడదు అనమాట. మొత్తం టోటల్గా 33% ఇవ్వాలనేది మనకు ఈ హారిజెంటల్ రిజర్వేషన్కి సంబంధించి వివిధ సందర్భాల్లో మనకు సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చింది. అయితే దాన్నే ఇప్పుడు ఆ పాత విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి మనకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సో దానిపైన మనకి ఇప్పటివరకు అయితే క్లారిటీ రాలేదు కనుక రిజల్ట్స్ లేట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఓవరాల్గా అయితే న్యూస్ అయితే చూడవచ్చు. దీనికి సంబంధించి మనకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించి ఎటువంటి రిప్లై అనేది రావట్లేదని చెప్పేసి కూడా ఇక్కడ మనకు వెలుగు న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. మనకు నోటిఫికేషన్ మాత్రం సో వర్టికల్ విధానంలోనే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే పోలీస్ రిక్రూట్మెంట్లో కొత్త తిరకాసు అంటూ ఇక్కడ నవ తెలంగాణ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. 1వ తరగతి నుంచి స్టడీ సర్టిఫికేట్లు కావాలంటూ మెలిక. సో MRO కార్యాలయాల చుట్టూ అభ్యర్థులు, స్టడీ సర్టిఫికేట్ల కోసం పరుగులు, పార్ట్ 2 ప్రక్రియ పూర్తయితేనే డిసెంబర్లో ఈవెంట్స్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే కానిస్టేబుల్ SI అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ గందరగోళంగా మారింది. ఎంపికలో అవకతవకలు జరిగాయని అభ్యర్థులు ఇప్పటికే ఆందోళన చెందుతుంటే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు మరొక తిరకాసు పెట్టింది. స్టడీ సర్టిఫికేట్ల సమస్య తెచ్చింది. 1వ తరగతి నుంచి మొత్తం స్టడీ సర్టిఫికేట్లు కావాలడంతో పాటు డిగ్రీ సర్టిఫికేట్లు కూడా 2022
జూన్ 1 తేదీలోపు ఉన్నవారికే అవకాశం కల్పిస్తున్నారు. వీటన్నిటితో తమ ఆశలపై నీళ్లు చల్లారంటూ నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ జరిగింది. ఈ క్రమంలో పార్ట్ 2 దరఖాస్తు ప్రక్రియలో గందరగోళం ఏర్పడింది. మరోవైపు సమస్యలు, సందేహాలు నివృత్తి కోసం ఏర్పాటు చేసినటువంటి టోల్ ఫ్రీ నెంబర్లు కలవడం లేదు. సో దీంతో పార్ట్ 2 దరఖాస్తు ప్రక్రియ పొడిగించాలని అభ్యర్థులు కోరుతున్నారని చెప్పేసి ఇక్కడ జరిగింది. సో ఈ పార్ట్ 2 అప్లికేషన్ డేట్ను ఎక్స్టెండ్ చేయాలనుకున్న అభ్యర్థులు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి. అదేవిధంగా ఇప్పటివరకు ఎంతమంది పార్ట్ 2 కంప్లీట్ చేశారనేది కూడా కింద కామెంట్ చేయండి. ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక మనం చూసినట్లయితే తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు 2 విభాగాల్లో పోస్టుల భర్తీకి ఏడాది ఏప్రిల్ 25న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. సో దానికి సంబంధించి మనకు ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ జారీ చేసింది. సో టోటల్గా దీనికి సంబంధించి మనకు ప్రిలిమ్స్లో 2,90,000 మంది అర్హత సాధించారు. అయితే పార్ట్ 2 దరఖాస్తు వచ్చేసరికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈవెంట్స్ కోసం చాలామంది ప్రిపేర్ అవుతున్నారు. దానిలో భాగంగా మనకు ఈవెంట్స్లో వచ్చినటువంటి మార్పులు కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ మనం చూసినట్లయితే జూలైలోగా డిగ్రీ సర్టిఫికేట్లు ఎలా సాధ్యం అంటే ఇక్కడ చూడవచ్చు. పోలీస్ శాఖకు చెందినటువంటి ఈ 2 విభాగాల్లో ఉద్యోగాల కోసం 2022 జూలై 1వ తేదీ నాటికి సంబంధిత విద్యా అర్హతలు ఉత్తీర్ణులై ఉండాలని చెప్పేసి మనకు 2 నోటిఫికేషన్లు అయితే మెన్షన్ చేశారు. అయితే కరోనా ప్రభావంతో మేలో జరగవలసినటువంటి డిగ్రీ పరీక్షలు జూన్, జూలైలో జరిగాయి. సో వాటి ఫలితాలు ఆగస్టు 2వ వారంలో వెలువడ్డాయి. సో పోలీసు ఉద్యోగ నోటిఫికేషన్లో జూలై 1 లోపు డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలని పేర్కొనడంతో ప్రస్తుతం గందరగోళ పరిస్థితి నెలకొంది. డిగ్రీ చివరి సంవత్సరం రాసిన విద్యార్థులు అధిక సంఖ్యలో ఎస్ఐ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. వారంతా ఇప్పుడు పార్ట్ 2లో ఎస్ఐ, కానిస్టేబుల్ దరఖాస్తు చేసుకోవాలా లేదా కానిస్టేబుల్కే దరఖాస్తు చేసుకోవాలని తెలియని పరిస్థితి నెలకొంది. సో సర్టిఫికేట్లు జూలై తర్వాత అందడంతో ఎస్ఐ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందా లేదా తెలుసుకునేందుకు టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసినా కూడా ఎటువంటి రిప్లై రావట్లేదని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సర్టిఫికేట్ల కోసం నిరీక్షణ అంటూ చూడవచ్చు. చాలామంది ఈ స్టడీ సర్టిఫికేట్ల కోసం కావచ్చు, ఇంకా అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి అప్లై చేసుకుని వాటి కోసం ఎదురు చూస్తున్నారని చెప్పేసి కూడా ఇచ్చారు. మాయమైపోయిన పాఠశాలలు అంటూ చూడవచ్చు. అంటే స్థానికత కోసం మనకి ఏదైతే పార్ట్ 2లో 1 నుంచి 7వ తరగతి వరకు సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాలన్నారు కదా. సో కొంతమంది 1 to 2nd, 1 to 3rd చదివినటువంటి స్కూల్స్ ఇప్పుడు లేవు, కొన్ని ప్రభుత్వ పాఠశాలలు కూడా లేవు. సో వాటికి సంబంధించి రెసిడెంట్ సర్టిఫికేట్ తీసుకోవాలని చెప్పినప్పటికీ కూడా సో ఎంఆర్ఓ కార్యాలయ చుట్టూ వీళ్ళు తిరుగుతున్నారు. అక్కడ కూడా చాలా లేట్ అవుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ పార్ట్ 2 అప్లికేషన్ కొంత గడువు పెంచాలని చెప్పేసి అభ్యర్థులు కోరుతున్నట్లే ఓవరాల్గా అయితే ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మరొక ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మార్చి మొదటి వారంలో మెయిన్స్ అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షలు ఆగస్టులో పూర్తి కాగా అక్టోబర్లో ఫలితాలు విడుదలయ్యాయి. నవంబర్ 25 వరకు అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఈవెంట్స్ కోసం స్టేడియంలను కంప్యూటర్స్ కావచ్చు సిబ్బందిని సిద్ధంగా పెట్టుకోవాలని అన్ని జిల్లా ఎస్పీ కార్యాలయాలకు బోర్డు ఆదేశించింది. అయితే డిసెంబర్ 2వ వారం నుంచి జనవరి 2వ వారం వరకు కనుక ఈవెంట్స్ నిర్వహించే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి మొదటి వారంలో మెయిన్స్ పరీక్షలు జరిగే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అంటే ఇవన్నీ అనుకున్నట్లు జరిగితే మనకు ఫిబ్రవరి లాస్ట్ వీక్ లేదా అదేవిధంగా మార్చ్ ఫస్ట్ వీక్లో మెయిన్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉండేటువంటి ఛాన్స్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు నవ తెలంగాణ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే జరగవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే బ్యాక్లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు. సో దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి ఇక్కడ మనకు జాతీయ వేదిక జిల్లా అధ్యక్ష, జిల్లా ప్రధాన కార్యదర్శులు అయినటువంటి దోనవాస్ నాగరాజు కావచ్చు, ఇంకా మహమ్మద్ గౌజ్ డిమాండ్ చేసినట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఏవైతే మనకు దివ్యాంగులకు సంబంధించినటువంటి బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే ప్రభుత్వం భర్తీ చేయాలని చెప్పేసి ఇక్కడ వేడుకున్నట్లుగా ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇవి మనకు ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఇక్కడ ఒక ఓన్లీ 3 అప్డేట్స్ రావడం జరిగింది, కాకపోతే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చాయి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు కరెంట్ అఫైర్స్ కూడా అయితే అందించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే G20 సమావేశానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ ఇది. సో దానికి సంబంధించి మనం ఇక్కడ చూసినట్లయితే ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు G20 లోగో ఆవిష్కరించినటువంటి ప్రధాని మోడీ అంటే ఇక్కడ చూడవచ్చు. దేశానికి ఇది చారిత్రాత్మక సందర్భం. వచ్చే ఏడాది ఇండియాలో జరగనున్నటువంటి G20 సమ్మిట్ ఇండోనేషియా నుంచి మనకు డిసెంబర్ 1న బాధ్యతలు అంటూ చూడవచ్చు. సో నెక్స్ట్ మనకు G20కి సంబంధించిన సమావేశం ఇండియాలో జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. అయితే దీనికి సంబంధించి మనకు నిన్న G20కి సంబంధించినటువంటి లోగో కావచ్చు, దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ను మనకు అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఏదైతే ఈ నినాదం ఉంటుంది కదా, దాన్ని మనకు నిన్న మోడీ గారు అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు దానికి సంబంధించిన లోగోని అయితే చూడవచ్చు. సో 1 ఎర్త్ 1 ఫ్యామిలీ 1 ఫ్యూచర్ అని చెప్పేసి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి లోగోని మనం చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్. G20కి సంబంధించి మనకు రానున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో బిట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో మన దేశంలో జరుగుతుంది కనుక చాలా అంటే అంతర్జాతీయంగా పెద్ద సమావేశం కనుక దీనికి సంబంధించి మనకు బిట్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక్కడ విషయం అయితే ప్రస్తుతం G20 ప్రెసిడెన్సీ ఇండోనేషియా వద్దే ఉండగా డిసెంబర్ 1న అది ఇండియా బాధ్యతలు అందుకోనుంది. వచ్చే ఏడాది మన దేశంలో ఈ
సమ్మిట్ జరగనుంది. 32 రకాల సెక్టార్లో 200కు పైగా సమావేశాలను దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిర్వహించనుందన్నమాట. సో G20 సమ్మిట్ ఇండియా చరిత్రలో జరుగుతున్నటువంటి అత్యున్నత స్థాయి అంతర్జాతీయ సమావేశాల్లో ఒకటి. సో ప్రపంచ జీడిపిలో 85% పైగా G20 దేశాలదే. సో 70% ట్రేడ్ కూడా ఈ దేశాలే చేస్తున్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే దాదాపుగా ప్రపంచంలో ఉండేటువంటి జీడిపిలో 70% ఉండేటువంటి దేశాలు ఈ G20 కూటమిలో ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. చాలా ఇంపార్టెంట్. కంప్లీట్ డీటెయిల్స్ చూడండి కరెంట్ అఫైర్స్ కొనంలో G20కి సంబంధించి. సో నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే ప్రయోగానికి తొలి ప్రైవేట్ రాకెట్ రెడీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. 1-2 రోజుల్లో ప్రారంభ మిషన్ ప్రయోగం తయారు చేసిన హైదరాబాదీ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. మనం దేశ చరిత్రలోనే తొలిసారిగా ఓ ప్రైవేట్ రాకెట్ అంతరిక్షంలోకి అయితే వెళ్ళింది. సో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఏదైతే ఇస్రో ఉందో ఆ ఇస్రో సహకారంతో మనం హైదరాబాద్కు చెందినటువంటి స్టార్టప్ కంపెనీ అయినటువంటి స్కైరూట్ ఏరోస్పేస్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కంపెనీ ఎక్కడిది అని చెప్పేసి అడగవచ్చు, హైదరాబాద్. దాని పేరు కనుక చూసుకున్నట్టయితే స్కైరూట్ ఏరోస్పేస్ తయారు చేసినటువంటి ఈ రాకెట్ ప్రయోగం అనేటువంటిది నవంబర్ 12 నుంచి 16 మధ్యలో చేపట్టబోతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో దీనికి సంబంధించి దీని పేరు వచ్చేసి మనకు విక్రమ్ ఎస్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే వాణిజ్య అవసరాలను తీర్చేలా విక్రమ్ ఎస్ రాకెట్ను తయారు చేసినట్లు స్కైరూట్ కంపెనీ తెలిపిందన్నమాట. సో దీనికి సంబంధించి ఇది తొలి ప్రయోగం కనుక దీన్ని ప్రారంభ మిషన్గా వివరిస్తున్నారు. సో ఈ 3 గుర్తుంచుకోండి. దీన్ని ప్రారంభ మిషన్గా, అదేవిధంగా ఈ రాకెట్ పేరు వచ్చేసి విక్రమ్ ఎస్. సో దీన్ని చేపట్టినటువంటిది ఎవరు, దీన్ని తయారు చేసినది ఎవరంటే హైదరాబాద్ చెందినటువంటి స్టార్టప్ కంపెనీ అయినటువంటి స్కైరూట్ ఏరోస్పేస్ వాళ్ళు దీన్ని తయారు చేయడం జరిగింది. సో ఈ నవంబర్ 12 నుంచి 16 మధ్యలో ఇస్రో ద్వారా ఈ రాకెట్ని అయితే పంపించున్నారు అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది భారతదేశ చరిత్రలో తొలి ప్రైవేట్ రాకెట్ కింద మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. రానున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇక్కడ నుంచి మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో దానికి సంబంధించి మనకి ఈరోజు చాలా న్యూస్ పేపర్లు ఇచ్చారు. ఇది ఈనా న్యూస్ పేపర్లో కూడా చూడవచ్చు. అంతరిక్షంలోకి భారత తొలి ప్రైవేట్ రాకెట్ అని చూడవచ్చు. విక్రమ్ ఎస్ ప్రయోగానికి స్కైరూట్ ఏరోస్పేస్ సిద్ధం. ఈ నెల 12 నుంచి 16 లోపు శ్రీహరికోట నుంచి నింగిలోకి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనిలో మనకు ముఖ్యమైన వ్యక్తులు కూడా చూడవచ్చు. స్కైరూట్ ఏరోస్పేస్ CEO నాగా భరత్, అదేవిధంగా CEO పవన్ కుమార్ చందన్ అని చెప్పేసి చూడవచ్చు. ఇది COO, ఇతను CEO. వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా గుర్తుంచుకోండి. దీనిలో వాళ్ళు కీ రోల్ ప్లే చేసినటువంటి వ్యక్తులు కనుక గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మాతృభాషల సంఖ్య 19,500 అంటూ చూడవచ్చు. మదర్ టంగ్ సర్వే పూర్తి ప్రకటించినటువంటి హోంశాఖ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. 576 ప్రధాన భాషల వీడియో చిత్రీకరణ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. సో భారతదేశ మాతృభాషల సర్వేని పూర్తి చేసినట్లుగా కేంద్ర హోంశాఖ తెలిపింది. దేశంలో మనకు 576 ప్రధాన భాషల వీడియోగ్రఫీని ఈ సర్వే క్షేత్రస్థాయిలో పూర్తి చేసినట్లు పేర్కొంది. దేశంలో మొత్తం భాషలు వచ్చేసి ఈ సర్వే ద్వారా 19,500 ఉన్నాయని చెప్పేసి గుర్తించినట్లు తెలిపింది. చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి. దాంతోపాటుగా సో దీని ద్వారా దేశంలో అధిక సంఖ్యలో మాట్లాడుతున్న భాషలకు సంబంధించి కూడా ఇక్కడ మొదటి స్థానంలో మనకు తొలి 2 స్థానాల్లో హిందీ, బెంగాలీ. ఫస్ట్ హిందీ ఉంది, తర్వాత బెంగాలీ ఉంది. సో ఇది కూడా గుర్తుంచుకోండి. ఈ సర్వే దేనికి సంబంధించింది? సో దీనిలో మొత్తం ఎన్ని భాషలు ఉన్నాయి? 19,500. మొదటిది ఏంటిది? హిందీ, సెకండ్ది బెంగాలీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ విషయంలో అయితే కవి శ్రీనివాస్కు సినారే వాగ్భూషణ పురస్కారం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. సో మనకు వాక్ను వశం చేసుకుంటే ఋషులవుతారని అడిషనల్ కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్ అన్నారు. సో తెలంగాణ కళావేదిక ఆధ్వర్యంలో ఈ సంవత్సరానికి ప్రముఖ కవి పండితులు వాఖ్యాత నంది శ్రీనివాస్కు ఎంపిక చేశారు. సో మంగళవారం స్థానిక ఫిలిం భవన్లో ఏర్పాటు చేసినటువంటి సినారే వాగ్భూషణ పురస్కారాన్ని అతనికి అందజేసినట్లుగా ఇక్కడ మనం అయితే గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇతని పేరు గుర్తుంచుకోండి. నంది శ్రీనివాస్కి అవార్డు రావడం జరిగింది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే కామారంలో పురాతన శిల్పాలు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు మెదక్ జిల్లాలో ఉన్నటువంటి చిన్న శంకరావుపేట మండలం ఈ కామారం గ్రామం చెరువు వద్ద పురాతన శిల్పాలు లభ్యమైనట్లు ఇక్కడ మనకు తెలంగాణ చారిత్రక బృందం సభ్యుడు కొలపాక శ్రీనివాస్ మంగళవారం పరిశీలించారని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకి ఏ విధమైన క్వశ్చన్స్ అడుగుతారంటే ఇటీవల తెలంగాణలో ఎక్కడ ఈ పురాతన శిల్పాలు లభించాయని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. మెదక్ జిల్లాలో లభించాయని చెప్పేసి గుర్తుంచుకోండి. సో వాటికి సంబంధించి మనకేదైతే తెలంగాణ చారిత్రక బృంద సభ్యుడైనటువంటి కొలిపాక శ్రీనివాస్ అక్కడికి వెళ్ళి వాటిని పరిశీలించినట్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి మనకు 8 నుంచి 9వ శతాబ్దంకి చెందినవని చెప్పేసి వాళ్ళు గుర్తించినట్లుగా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే ఫోర్బ్స్ ఆసియా మహిళా వ్యాపారవేత్తల జాబితాలో 3 భారతీయులు అని చెప్పేసి ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఫోర్బ్స్ ఆసియా శక్తివంతమైనటువంటి మహిళా వ్యాపారవేత్తల్లో మన భారతదేశానికి సంబంధించి 3 అయితే చోటు దక్కడం జరిగింది. సో మనకు నిన్న ఈ మంగళవారం రోజున ఈ ఫోర్బ్స్ ఆసియన్ పసిఫిక్ రీజియన్ చెందినటువంటి 2022 సీనియర్ పవర్ బిజినెస్ ఉమెన్ జాబితాను అయితే విడుదల చేసింది. దీనిలో మనకు మన భారతదేశం నుంచి 3 అయితే ఉండడం జరిగింది. సో వాళ్ళ పేర్లు కనుక చూసినట్లయితే సో మనకు హొనాసా కన్స్యూమర్ సహవ్యవస్థాపకులుగా పనిచేస్తున్నటువంటి గజల్ అలాగ్ అనేటువంటి పర్సన్, అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఉంది కదా, దాని యొక్క చైర్పర్సన్ అయినటువంటి సోమా మోందాల్, అదేవిధంగా
ఎంక్యూర్ ఫార్మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నటువంటి మితా తాపర్ ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం జరిగింది. సో వాళ్ళ ముగ్గురికి సంబంధించిన నేమ్స్ అండ్ ఆ జాబితా ఏంటి ఇక్కడ ఫోర్బ్స్ జాబితా అని చెప్పేసి గుర్తుంచుకొని ఎంతమంది అంటే ముగ్గురు మహిళలు సెలెక్ట్ కావడం జరిగింది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఇది మనకు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక బిట్ బ్యాంక్. దీన్ని మన టెలిగ్రామ్లో నేను షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.